పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఏదైతే చొప్పదండిలో రెండో విడత పాదయాత్ర ప్రారంభమైందో ఆ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యా అంటే ఓట్ల అవకతవకలు. ఖచ్చితంగా ఓట్ల అవకతవకలు జరిగినాయన్న కోణంలో అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉక్కుపాదం మోపి మరీ వాళ్ళైతే మొర్రోయని మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ దానిపైన అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే ఇంకా స్పందించలేరు. స్పందిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి, ఎందుకంటే ఏదైతే ఎలక్షన్లలో ఓటర్ల జాబితా విషయంలో ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయి అన్న కోణంలో అయితే వాస్తవమే. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్ లో భాగంగా ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ ఆ పార్టీ వ్యక్తులైనా లోకల్లో స్థానికంగా జరిగే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ స్థానికంగా జరిగే ఎలక్షన్స్ స్థానికంగా కావచ్చు, ఇవి కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇవి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ లోకల్లో ఈ వ్యక్తి మనకు ఓటు వేస్తాడా లేదా అన్న కోణంలో చూసుకొని అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ ఉంటారో ఆ లోకల్ లీడర్స్ ఈ యొక్క వ్యక్తిని లోపలికి పంపాలా వద్దా అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోబట్టారు. ఈ వ్యక్తికి ఆల్రెడీ ఓటు హక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మొత్తం ఐడీలు ఉంటాయి, మొత్తం అన్ని ఆధారాలతో సహా చూపించినా కూడా ఆగ్రాబాయ్ అని చెప్పేసి పక్కకు నెట్టబట్టారు. నేను చూసిన కల్లారా చూసిన అది చెప్పాలంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కానీ ఆ ప్రాంతాలలో నేను కల్లారా చూసిన. ఇక నాకు దగ్గరలో ఉండే ప్రాంతాల్లో నేను చూసిన కల్లారా. అయితే ఇలాంటి వ్యవహారాలు ఇక అసలు ఓటర్కు ఓటు కూడా అంటే ఆ ఓటు వేసే ఏదైతే ఐడి ఉంటుందో అది ఇంకా రాలేదు, నువ్వు ఓటు జాబితాలో నువ్వు లేవు, ఓటు వేయడానికి నువ్వు అర్హుడవు కాదు అన్న కోణంలో కొంతమందిని ఎలిమినేట్ చేయబట్టిరు ఆ లోకల్ లీడర్సే. ఎక్కడి నుంచో వస్తాయి అంటారు, అవేవో చూపిస్తారు. చూపించిన తర్వాత అసలు అందులో చూస్తే ఆడ ఏనిక పోతే మాత్రం ఈడు మనోడా కాదా, వేస్తాడా వేయడా, ఆ కోణంలో ఆలోచించి కూడా ఓటు వేయకుండా అడ్డుకోబట్టిరు. ఇక ఈ రకమైనటువంటి స్కాములు అంటే ఇంకా ఈవీఎంల స్కాములు ఒకటి అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాలు మండిపడుతారు. ఈవీఎంల స్కామ్ల గురించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఇది ఇప్పటిది కాదు. మరి ఏం చేద్దామంటారు అంటే మరి ఈవీఎంలో మొత్తం రద్దు చేద్దామా అంటే మరి ఎవరు సపోర్ట్ చేయడు. పూర్తిగా రద్దు చేసి మరి ఆ బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో బ్యాలెట్ బాక్స్లోనే అప్పట్లాగానే ఆ చిట్టీల మీద గుద్దుకుంటూ పోరు. మరి అదైతే వాస్తవం కదా, అట్లయితే అన్యాయం జరగదు, ఏదైతే ఓటింగ్ అవకతవకలు జరగవు. అయితే దానిపైన అవకతవకలు జరగకుండా అసలు ఈ ప్రభుత్వాల నియంత్రణ అనేది లేకుండా ఎన్నికల కమిషన్కు కూడా మరి ఇంకా ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉండాలా, మరి ఇంకా వాళ్ళకంటే మీద కూడా ఏమన్నా ఉండి మరి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలా అనే జాగ్రత్తలు కూడా తీసుకోరు. మరి టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎవడు ఏలు పెట్టకుండా ఒక్కసారి అది ఫిక్స్ అయిపోయిందంటే ఇంకో వ్యక్తికి ఏలు పెట్టే ఆస్కారం ఉండొద్దు, లేదంటే ఆ మిషన్ ఖరాబ్ అయిపోయిందని ఉండాలి. ఇక ఖరాబ్ అయిపోయి ఉండాలి, అది పనిచేయదు. ఇక అట్లాంటి టెక్నాలజీ తీసుకొచ్చి మీరు ఎలక్షన్స్ నడిపిస్తే కానీ అవకతవకలు జరిగినాయి వీళ్ళు ఇట్లా చేయరు. ఎంత డిస్టర్బెన్స్ ఇది నిజంగా వాస్తవానికి. ఈ ఎలక్షన్స్ అవకతవకలు జరిగినాయని వీళ్ళు తీసే ర్యాలీలు, వీళ్ళు తీసే పెట్టే సభలు ఎవరికి అడ్డగోలు ఖర్చులు, ఎవరికి జనాల ఖర్చే కదా, జనాల డబ్బే కదా, అదంతా అడ్డగోలుగా ఖర్చు అయిపోయేది. మరి ఇవన్నీ ఎందుకు గమనించరు వీళ్ళంతా? ఎలక్షన్స్ జరిగినప్పుడు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఇన్నాళ్ళకా మీకు గుర్తొచ్చేది? వాస్తవానికి ఎవరు ఏంది అనేది కాదు, ఎవరికి సపోర్ట్ కాదు, మనం 100% మాట్లాడుతున్నాం. కాకపోతే మరి ఇన్ని రోజులు అవుతుంది, ఏళ్ళు గడిచిపోతుంటే కూడా ఇంకా మీకు గీయాలకు గుర్తొచ్చి ఆ సమస్య గీయాలకు గుర్తొచ్చి మీరు ఆ సమస్య ఏ పాయింట్ దొరకక మీకు ఈ పాయింట్ దొరికిందన్న కోణంలో అక్కడ మీరు ఏదో ఇష్యూ చేయాలి కాబట్టి చేస్తున్నామన్న కోణంలో కూడా కనిపిస్తుందా అని జనాలు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అంటే జనాలు కూడా గమనిస్తూ ఉంటారు కదా మరి వాస్తవంగా. మరి దానిపైన అయితే ప్రస్తుతం అయితే ఈ విధంగా వ్యతిరేకత కూడా అంటే వీళ్ళు పెట్టే సభలకు కూడా వ్యతిరేకత ఉంది, వీళ్ళు మాట్లాడే మాటలకు కూడా మద్దతు ఉంది. మరి రెండిట్లలో ఏది వాస్తవం అనేది ఎన్నికల కమిషన్ నోరు విప్పితే కానీ తెలియని పరిస్థితి. ఇది పరిస్థితి. ఇక జిల్లా యూనిట్ గా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏదైతే డీలిమిటేషన్ ఉంటుందో డీలిమిటేషన్ జిల్లాలకు తగ్గట్టుగా మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 2-3 జిల్లాల్లో విస్తరణ. ఇక గత ప్రభుత్వం ఇష్టారీతిన కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ఇక పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్నటువంటి నియోజకవర్గాలు. అయితే ఇంతకుముందు ఏమైనా అంటే నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత నియోజకవర్గాలు ఈ జిల్లాకు ఆ జిల్లాకు రెండింటి మధ్యలో ఉంటుంది. అదో పెద్ద తలవంపు. ఈ నియోజకవర్గం ఎవరు పాలించాలి కూడా అర్థం కాదు. అంటే పూర్తిగా ఎక్కడ దీనికి ఎవరికి రైట్స్ ఉన్నాయి, ఎవరు పాలించాలి అనేది కూడా వదిలేయమంటారు. ఇట్లా అక్కడ ఎమ్మెల్యే దాని నియోజకవర్గానికి సంబంధించి ఓట్లు వస్తాయి ఇక్కడ, కానీ మళ్ళీ అక్కడ పాలించనీకపోతే ఇది మాది కాదా, ఇది మా జిల్లా కాదు, ఈ మాటలు ఇట్లాంటివి జరగబట్టి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏంటంటే ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో అన్ని నియోజకవర్గాలు పూర్తిగా ఆ జిల్లాకు అట్లా అలోకేట్ చేస్తారన్నట్టు. ఇక పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్నటువంటి నియోజకవర్గాలు. ఇక జనాభా లెక్కల కోసం కూడా గ్రామం, మండలం, జిల్లాల ఏదైతే వివరాల
వివరాలు అడిగినటువంటి కేంద్రం ఇక వీటన్నిటి గురించి కూడా జనాభా లెక్కల కోసం కూడా ఏదైతే గ్రామీణ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వివరాలు కేంద్రం ఇప్పటికే అడగడం కూడా జరిగింది. ఇక దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని కూడా స్పష్టీకరణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కాదు, 2 కాదు, 2-3 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి చూడండి నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గం. ఇక పునర్విభజన తర్వాత కూడా ఒక్కో జిల్లాకి కిందికి రానున్నాయి. మొత్తం కూడా ఇవన్నీ కూడా ఒక జిల్లాలోకి వచ్చేలాగా అన్ని ఏదైతే నియోజకవర్గాలు ఇంతకుముందు 2-3 జిల్లాలలో ఉంటుండేనో అవన్నీ కూడా ఒకే జిల్లాలోకి వచ్చే విధంగా అయితే ఈ డీలిమిటేషన్ అయితే దీని ద్వారా అయితే తీసుకొని రాబోతూ ఉన్నారు అన్నట్టు. దీని ద్వారా ఇక ప్రభుత్వానికి అంటే ఈ డీలిమిటేషన్ ద్వారా ఏం జరుగుతుంది అయ్యా అంటే ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేలు ఉంటారో, మంత్రులు ఉంటారో వాళ్ళను అంటే ఎక్కువ చేసే వాళ్ళ సంఖ్య పెంచడానికి అసెంబ్లీలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వ్యక్తుల యొక్క సంఖ్యను పెంచడం కోసం కూడా ఇది ఉపయోగపడతా ఉంటుంది అన్నట్టు. అట్లా చేయాలి.